రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మొట్టమొదటిగా మరి ఈరోజు మనందరికీ తెలుసు, మే నెల 2వ ఆదివారం తల్లుల దినోత్సవం, మదర్స్ డే. జూన్ నెల 3వ ఆదివారం అంటే ఇవాళ చెప్పండి, ఫాదర్స్ డే. ఇక్కడ ఉన్న తండ్రులందరికీ, యూట్యూబ్లో ఉన్న తండ్రులకు, ఆత్మీయ తండ్రులందరికీ పేరు పేరున శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాం. వి విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే. తండ్రులందరికీ వారి వ్యాపారంలోనూ, వారి కుటుంబంలోనూ, అన్ని విషయంలోనూ ఆయురారోగ్యాలతో దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా. చాలా సంతోషం. ఒక తండ్రి యొక్క అనుభవంలో జరిగిన సంఘటన మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఆయన పేరు యెఫ్తా. చెప్పండి, ఆయన పేరు ఏంటంట? యెఫ్తా. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం, పాత నిబంధన గ్రంథం 209 పేజీ నంబర్, 209 పేజీ నంబరు, పాత నిబంధన గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. మొత్తం 40 వచనాలే ఉంటాయి. ఈ 40 వచనాలు ఒక ఆయన చుట్టూ తిరుగుతాయి. ఆయన పేరు యెఫ్తా. ఇతని ఊరి పేరు గిలాదు. ఇతని తండ్రి పేరు గిలాదు. ఊరి పేరు గిలాదే, తండ్రి పేరు గిలాదే. ఈ గిలాదు అని వీళ్ళ తండ్రి గారు ఒక వేశ్యను, అంటే గిలాదు కాపరస్తుడైన యెఫ్తా ఒక వేశ్యకు పుట్టినవాడు. వేశ్య సంతానము అని చెప్పాలి. తండ్రి ఎవరో బయటికి చెప్పుకోలేని వాడు. తల్లిని బట్టి, ఆమె చేసిన వృత్తిని బట్టి తలదించుకునే స్థితి. కానీ అతనికి ఉన్న ఒక చక్కటి పేరు 11వ అధ్యాయం 1వ వచనంలో అతడు పరాక్రమవంతుడు. చెప్పండి, ఎవరంటే? పరాక్రమవంతుడు, బలం గలవాడు, ధైర్యం గలవాడు అని చెప్పుకోవచ్చు. మీకు ఒకసారి చరిత్ర చెప్తాను. ఎప్పుడైతే గిలాదు అనే ఊరిలో గిలాదు అనే ఒక వ్యక్తి వేశ్య ద్వారా కలిగిన సంతానమే యెఫ్తా. ఇతడు బలవంతుడు, బలాఢ్యుడు. ఇతడు ఆ ఊర్లో ఉన్నంతసేపు అక్కడ అమోనీయులు అనే ఒక జాతి వారు ఇశ్రాయేలీల సర్వ సమాజాన్ని దోచుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి యెఫ్తా అడ్డుపడేవాడు. ఒక మాటలో చెప్పాలంటే యెఫ్తా ఉండబట్టి అమోనీయులు ఆ ఊరు వెళ్ళాలంటే, ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే భయపడేవారు. అదిగో యెఫ్తా ఉన్నాడు అక్కడ, మనల్ని బతకనివ్వడు, బలవంతుడు, మనకు అడ్డుపడతాడు, మన ప్రతి పనులు అడ్డుపడతాడు అనుకుంటూ ఆయన ఉన్నాడు కాబట్టి ఆ ఊరికి వెళ్ళడం మానేశారు. కానీ ఆ ఊరు వారు ఏం చేశారు అంటే, గిలాదుకి ఇంకో భార్య ఉంటుంది కదా, సొంత భార్య. వారి పిల్లలు ఏం చేశారంటే, మీరు మా నాన్నకు పుట్టొచ్చు కానీ మా అమ్మకు పుట్టలేదు నీవు, కాబట్టి ఈ ఊర్లో ఉండడానికి నీకు సరిపోవు అని చెప్పి ఆ ఊరు నుంచి గెంటేశారు. ఇతడు టోబు అనే ప్రాంతానికి వెళ్ళి తలదాచుకున్నాడు. ఓ సంవత్సరం గడిచిందో లేదో, ఈ యెఫ్తా అనే వ్యక్తి గిలాదులో లేడని తెలుసుకొని శత్రువులు ఏం చేశారంటే మళ్ళీ దాడి చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ దాడికి విసిగిపోయిన గిలాదు కాపరస్తులు, అయ్యో మనం ఎంత తప్పు చేశాము, ఆ యెఫ్తా ఉండబట్టే కదా ఆ శత్రువులు మన మీదకి రావట్లేదు, వెళ్ళి కాలు ఏలు పడైనా సరే తెచ్చుకుందాం, అయితే వేషకుమారుడు అవ్వచ్చు కాక, వాడు ఉంటే మనకు బాగుంది క్షేమంగా అని ఆ ఊరు పెద్దలందరూ నిశ్చయించుకొని ఆ టోబు ప్రాంతానికి వెళ్ళి యెఫ్తా దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలెట్టాడు.
మీరే కదయ్యా గెట్టేశారు, నేనేం వెళ్తానన్నానా ఏంటి అని అంటే, అలా కాదురా ఇలా కాదురా అని చెప్పి బతుకులాడుతూ ఉంటే, ఈరోజు కదా రేపొద్దు నువ్వు గెంటేస్తావు, నిన్నకేమైనా పెద్దలా ఏంటి, నిన్నకేమైనా అధికారులా ఏంటి అని మాట్లాడేటప్పటికి వాళ్ళు అనిపించింది, అరే వీడు కొంచెం కోపం మీద ఉన్నాడు కాబట్టి ఒక పని చేద్దాం, వీడిని ఊరు పెద్దగా నిర్ణయిస్తాం. ఎలాగా? ఊరు పెద్దగా నిర్ణయిస్తాం కాబట్టి నువ్వు మమ్మల్ని ఏలు, మా ఊరిలో ఉంటూ మమ్మల్ని ఏలు అని చెప్పి అధికారిగా ఊరి పెద్దగా యెఫ్తాని నిర్ణయించారు. సరే, అతడు అలాగా గిలాదుకు వెళ్ళడానికి ప్రయత్నించి వెళ్తూ మార్గంలో ఉన్న మిస్పా అని పిలువబడుతున్న దేవుడి యొక్క మందిరము, ఆ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. ప్రార్థన చేసుకొని, ప్రభువా మరి నేను తిరిగి గిలాదు వెళ్తున్నాను, అమ్మోనీయులతో యుద్ధం చేయాలి కాబట్టి నాకు సహాయం చేయి, అలా చేయి ఇలా చేయని కన్నీరు కార్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాడు. సరే, ఎందుకని ఒక అవకాశం ఇద్దాం అని చెప్పి అమ్మోనీయుల రాజుకి ఒక ఉత్తరం రాస్తాడు, ఒక దూతను పంపిస్తాడు. ఏమనంటే, యుద్ధానికి వస్తావా లొంగిపోతావా? యుద్ధానికి వస్తే నా పరాక్రమం ఏంటో నీకు తెలుసు, కాబట్టి సంధికి వస్తే రాజీ పడితే నీకు కావలసిన అవసరాలు నేను తీరుస్తాను అని అంటే, ఆ అమ్మోనీయులు వాడు ఒప్పుకోడు. వెంటనే యెఫ్తా దేవుని ఆత్మ కలిగిన వాడే ఒక మొక్కుబడి చేసుకుంటాడు. ఏమనంటే, చదవండి, ఈరోజు మన వాక్యం అదే. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 30-31 వచనం, 2 వచనాలు కలిపి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30-31. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితయగును, మరియు దహన బలిగా దానిని అర్పించదనెను. ఇక్కడ ఒక తండ్రి చేసిన మొక్కుబడి, జరిగిన విషాదపు అనుభవాలు మీ ముందు పెడుతున్నారు. ఏమీ లేదండి, ఈ యెఫ్తా వెళ్ళిన ఆ యొక్క తోవు ప్రాంతానికి వెళ్ళినా ఎప్పుడు వివాహం చేసుకున్నాడో తెలియదు, కానీ ఈ యెఫ్తాకి ఒక్కగానో ఒక కూతురు పుట్టింది. ఆ కూతురు ఎదిగి ఒక వయస్సు కూడా వచ్చింది. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అమోనీయులతో యుద్ధము చేయడానికి వచ్చిన ఆ యుద్ధ భూమిలోనంట యెఫ్తా దేవుడికి మొక్కుబడి చేసుకుంటున్నాడు. అయ్యా, నువ్వు కనుక ఈ యుద్ధంలో గెలిపిస్తే, నేను జయించి తిరిగి నా ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఏదైతే ఎదురొస్తుందో, లేదా నా ఇంటి నుండి ఏదైతే నా గుమ్మం నుండి ఎదురొస్తుందో, ఇంటి ద్వారపు గుమ్మం దగ్గర నుంచి అది నీకు ఇచ్చేస్తా, అయితే ప్రతిష్టగా చేస్తా. ఒకేలా మనుషులు వచ్చారనుకోండి ప్రతిష్ఠిస్తా, ఒక మాట చెప్పాలంటే పశువు వచ్చిందనుకోండి బలిస్తా అని ఒక తీర్మానం చేసుకుంటే, స్వయంగా దేవుని కృప అతని మీదకి రాగా ఆత్మ ప్రేరేపణ చేత, ఆత్మ చేత యుద్ధంలో గెలిచాడు. అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన ఇంటికి వెళ్ళేటప్పటికంట స్వయంగా తన ఒక్కగానో ఒక కూతురు ఎదురొచ్చింద. సరే, ఎదురొచ్చి ఏం జరిగిందో తర్వాత చెప్పుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నన్ను ప్రేరేపించిన ఒక అనుభవం ఏంటి అంటే, యెఫ్తా ఎందుకని అలా మొక్కుకున్నాడు? చాలాసార్లు మనము మొక్కుకుంటా ఉంటాం, చాలా మొక్కుబడులు. ఎలా పడతాలో మొక్కుకోకూడదు. మన మొక్కుబడులు ఎలా ఉండాలో చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచముగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను.
విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నం పుట్టును, పెక్కుమాటలు పలుకువాడు బుద్ధిహీనుడు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మొక్కుకొని దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. మొక్కుబడి చేస్తే ఆలస్యం చేయొద్దు. మొక్కుబడి దేవునికి త్వరగా చెల్లించు. ఒకవేళ చెల్లించలేను అనుకున్నప్పుడు అసలు మొక్కుకోవడమే అనవసరము అంటున్నాడు. అయితే ఈరోజు నేను మీతో మొక్కుబడి గురించి కూడా చెప్పాలనుకోవట్లా. మరి ఏం చెప్పాలనుకుంటున్నాను? యెఫ్తా ఏమని మొక్కుకున్నాడండి? నా ఇంటిలో నుండి, ఇంటి ద్వారము యొద్ద నుండి ఏది నన్ను ఎదుర్కొనునో అంటున్నాడు. ఈరోజు మన వాక్యం అది. మనం అందరూ కూడా, అందరూ కాకపోయినా కొందరైనా, నా మట్టుకు నేను హిందూ సాంప్రదాయ ప్రకారం నుంచి వచ్చిన వాళ్ళని. నాకైనా మీకైనా చూసుండొచ్చు, అనుభవించి ఉండొచ్చు. ఏమనంటే, ఏదైనా ఒక పని విషయమై ఇంటి నుండి బయలుదేరినప్పుడు చెప్పండి, ఏమంటాం? ఎదురురా అంటాం. మనకి ఎదురు రావడం బాగా అలవాటు. కొన్నిసార్లు కోరుకుంటాం మనం ఎదురు రావాలని. నేను కూడా నిన్నటి కాలం మందు కొంతమంది జ్యోతిష్య పండితులను నాకున్న జ్ఞానాన్ని బట్టి వారితో కూడా ముచ్చటిస్తూ ఈ ఎదురు గురించిన అనుభవాలు నేను నేర్చుకున్నాను. వాళ్ళు చెప్పిన 2 అనుభవాలు మీ ముందు పెడుతున్నాను. ఒకటి, ఎదురు అనేది ఎప్పుడు ప్రారంభమైంది అంటే శకునమును బట్టి. చెప్పండి, ఏంటంట? మంచి శకునము ఉండొచ్చు, చెడ్డ శకునము. శకునము అంటే ఏంటి అంటే, మనం ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఒక విధవరాలు కానీ, ఒక నల్ల పిల్లు కానీ, చెప్పండి, మీకు తెలుసుగా ఏ ఎదురు రాకూడదు. ఒక విధవరాలు కానీ, లేదంటే ఒక పిల్లి కానీ, మరి ఒంటి స్త్రీ కానీ, పురుషుడు కానీ, అంటే ఒంటరి బ్రాహ్మణుడు కానీ కొన్ని ఉన్నాయి. అవి ఎదురు రాకూడదంట. ఈ ఎదురు వస్తే అపశకునముగా భావిస్తాం. అలాగే ప్రియులారా, కొంతమంది నీళ్ల కొండతో ఎదురొచ్చిన మంచిది. అందుకని ఎక్కువగా వాళ్ళు వీళ్ళు ఎందుకు పెళ్ళైతే పెళ్లి కూతురుని కానీ లేదా తల్లిని కానీ ఏం చెప్తారంటే, మీరు ఎదురు రండి అంటారు. ఎదురు రావడం అనేది ప్రియులారా మంచి జరుగుతుంది అని ఒక నానుడి. నాకు ఎదురు వస్తే మంచి జరుగుతుంది, ఎదురు మంచిది. కొన్ని మంచివి కానివి కూడా ఉన్నాయి కాబట్టి ఎదురురా అని చెప్పి హైందవ సాంప్రదాయం ప్రకారం ఎదురు వస్తూ ఉంటారు. ఇక రెండవది, ఎదురు రావడానికి రెండవ ఉద్దేశం ఏంటంటే, పూర్వకాలపు దేశంలో రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు విజయోత్సవముగా రావాలని చెప్పి తన భార్య అతనికి తిలకమును దిద్ది విజయోత్సవమే తిరిగిరా అని చెప్పి ఎదురు వస్తుంది. అంటే భార్య కానీ తల్లే కానీ విజయముతో తిరిగిరా, పని పూర్తి చేసుకొని తిరిగిరా. అందుకని పని పూర్తి అవ్వాలన్నా, విజయము సాధించాలన్నా, బాగా పరీక్ష కానివ్వండి, యుద్ధమే కానివ్వండి, పనే కానీ జరగాలన్నా విజయోత్సవులకు గుర్తుగా ఎదురొస్తూ ఉంటారు. ఆలోచన చేయండి ప్రియులారా. ఇంకో రెండో రకమైన ఎదురు ఉంది. అది బైబిల్లో కూడా, లేదా మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తూ ఉంటే, లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తూ ఉంటే చెప్పండి, ఏం చేశారు తండ్రి? అతడు ఇంకనూ దూరముగా ఉండగానే. చూద్దాం అన్నమాట. లూకాసు సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడింకనూ దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. కనికరపడి, ప్రేమించి. నిజమేగా? ఈ అలవాటు నాకు ఉంది. ఏంటంటే, మా ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చారనుకోండి, అందరూ కాకపోయినా కొందరు
మీరు ప్రేమించేవాళ్ళు నాకు బాగా సుపరిచితులు. ఎందుకంటే నేను కూడా హైందవ కుటుంబం నుంచి వచ్చానేమో. నేను బాగా ప్రేమించేవాళ్ళు నా ఇంటికి వస్తున్నారు అన్నప్పుడు మా అమ్మ అనేది, అరే తాతయ్య గారికి ఎదురెళ్ళి బ్యాగ్ తీసుకో అని. నేను అక్కడ దాకా మోసే వాళ్ళకి ఇంటికి వచ్చినప్పుడు గబగబా పరిగెళ్ళి ఏం చేసేవాళ్ళు, ఆ బ్యాగ్ ఇటు నేను మోస్తానని చెప్పి ఎదురెళ్ళి చెప్పండి ఆ బ్యాగ్ తీసుకొచ్చేవాడిని ఇంటికి. ఒక 2 ఇళ్ళు 3 ఇళ్ళు ఇంకా దూరంలో ఉండగా మా అమ్మాయి పని చేయించేది నా చేత. ఎదురెళ్ళాలరా, అదొక గౌరవం. రెండవది అదొక ప్రేమ. మనం ఎవరినైతే ప్రేమిస్తామో, ఎవరినైతే మనము ఆప్యాయంగా చూస్తామో, వాళ్ళు మన ఇంటికి వస్తారన్నప్పుడు ఆ ప్రేమ వాళ్ళ ఇంటికి రాకముందని మనం చూస్తున్న తండ్రి తన కుమారుడు ఇంకా తప్పిపోయి వదిలి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలకి తిరిగి వచ్చేటప్పటికి గబగబా పరిగెత్తుకొని ఎదురెళ్తున్నాడు. ఈ ఎదురు ప్రేమను చూపిస్తుంది. నేను అనుకుంటా ఉంటాను, యెఫ్తా కుమార్తె కూడా తన తండ్రి యుద్ధం చేసి క్షేమంగా వస్తా ఉంటే, ఓ నా తండ్రి అని చెప్పి ప్రేమతో వెళ్ళిందేమో. ఎదురు ప్రేమను చూపిస్తుంది. రెండవది గౌరవాన్ని చూపిస్తుంది. మూడవది పిల్లలు ఎదురు ఎప్పుడు వెళ్తాము అంటే యుద్ధం చేయడానికి, దెబ్బలాడడానికి కూడా ఏం చేస్తాం చెప్పండి, ఎదురు వెళ్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మేము పాఠం నేర్చుకోవాలి. అదేంటంటే క్రైస్తవులు కూడా ఎదురు వెళ్ళాలా. వెళ్తున్నారు కొంతమంది. కారు బయటికి వెళ్ళినప్పుడు, బండి బయటికి వెళ్ళినప్పుడు, భర్త బయటికి వెళ్ళినప్పుడు ఎదురు ఆలోచన చేయండి ప్రియులారా. బైబిల్ దీని గురించి ఏం చెప్తుంది చదవండి. కీర్తన గ్రంథం 88వ కీర్తన 13వ వచనం. కీర్తన గ్రంథం 88:13. యెహోవా, నేను మీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనెను. ఎవరు ఎదుర్కోవాలట? మనుషులు కాదు ఎదుర్కోవాల్సింది. మనుషుల యొక్క ఆచారము కాదు ఎదుర్కోవాల్సింది. ఏమి ఎదుర్కోవాలట? భక్తుడు కీర్తనకారుడు అన్నాడు, అయ్యా నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుంది. నేను నాకంటే ముందు నా ప్రార్థన నీ దగ్గరికి వస్తుంది. నేను ఇలా చెప్తూ ఉంటాను. ఎదురు గురించిన విషయాలు మనం మాట్లాడితేనంటే మనకి ఎదురుతో పెద్ద పని లేదు. కానీ మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మట్టిగా ప్రార్థించుకోవాలి. ఎందుకంటే మన ప్రార్థనే మనకు ఎదురు. మన ప్రార్థన చేయకుండా ఒకవేళ బయటికి వెళ్తే, దాని గురించి నేను నా బైబిల్ కూడా చెప్పట్లేదు కాబట్టి నేను చెప్పను. ఏదో జరిగిద్దని నేను చెప్పను, మంచి జరిగిద్దని నేను చెప్పను, చెడు జరిగిద్దని నేను చెప్పను. కానీ ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థించడం మట్టిగా మంచిది. నీ రాకపోకలు యందు యెహోవా నీకు తోడుగా ఉండును. నీకు రాయి తగలకుండా దేవదూతలే నిన్ను ఎత్తి పట్టుకుంటుంది. ఎప్పుడు? యెహోవాకు మనం విజ్ఞాపన చేసినప్పుడు, ఆయన సన్నిధానం ముందు ప్రార్థించినప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదురు గురించిన విషయాలు మనం మాట్లాడితే మొదట మన ప్రార్థన మనకు ఎదురు రావాలంట. మన ప్రార్థన దేవునికి ఎదురెళ్ళాలంట. భక్తుని దావీదు అన్నాడు, అయ్యా ఉదయం లేవగానే సూర్యుడు ఇంకా వస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుంది. ఎందుకని? ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. దేవుణ్ణి మన ప్రార్థన ఎదుర్కొంటుందంటే అర్థం ఏంటి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే దేవుడు వస్తున్నాడు, దేవుడు మనకి ఎదురు వస్తున్నాడు. మనకంటే మన ఎదురు ఏం వెళ్తుంది? మన ప్రార్థన వెళ్ళాలి. ఓ మనిషి ఎదురు వస్తే దీవెన రాదు, ఓ జంతువు ఎదురు వస్తే అపశకునం రాదు. కొంతమంది అంటూ ఉంటారు, రే ఆవిడ నీకు ఎదురొచ్చిందా రక్తం కళ్ళు చూడాల్సిందే అంటారు. కొన్నిసార్లు నన్ను కూడా అంటే వెనక్కి ఓ తుమ్ము వస్తే నడిచి వెళ్ళకూడదు, ఓ పిల్లి వస్తే నడిచి వెళ్ళకూడదు.
ఒక విధవరాలు వస్తే నడిచి వెళ్ళకూడదు, అపశకునం కాదండి. మనకంటే మన ప్రార్థన దేవుణ్ణి ఎదుర్కోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా కనుక నేను ఎలా చెప్తాను, నా ఆత్మీయ అనుభవాన్ని రంగరించి మీకు అనుభవిస్తాను. ఏనాడు కూడా నా సేవా జీవితంలో అమ్మగారు నాకు ఎదురు రాలా. ఎంతో మంది అంటారు, అదే వాళ్ళు ఎదురు వస్తున్నారు జాగ్రత్త అని. నేను పట్టించుకోవాలా. ఈ రోజుకి నేను ఇలా క్షేమంగా ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నాను, ఇంతగా ఆశీర్వదించబడ్డాను. మన ఆశీర్వాదానికి నా ఎదురేంటి? నా ప్రార్థనే. ఏ పని మీద వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ చోట బయలుదేరినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఏ గృహదర్శనకి వెళ్ళినా, ఏ సేవ అనుభవానికి వెళ్ళినా మొట్టమొదటిగా దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రార్థించాలి. మన ప్రార్థన దేవుని ఎదుర్కోవాలి. అప్పుడు దేవుడు మనకి ఎదురెదురు ఏం తీసుకొస్తాడో కొన్ని విషయాలు చెప్తాను. నీ ప్రార్థన దేవుణ్ణి ఎదుర్కొంటే దేవుడు నిన్నెలా ఎదుర్కొంటాడు? దేవుని చిత్తమైతే నెక్స్ట్ టాపిక్ ఇప్పుడు తర్వాత వీరంగుంటలోనే చెప్పాలనుకుంటున్నాను. ఏమని? ఆమె ఎదుర్కోవడం వల్ల, అలా రావడం వల్ల ఏం జరిగింది? దహన బలిగా ఇచ్చాడా, ప్రతిష్ఠితగా ఇచ్చాడా? తర్వాత విషయం నేను తర్వాత నెక్స్ట్ మనం వీరమగొండ ప్రాంతం దాన్ని దీని తర్వాత ఉన్న అనుభవాన్ని చెప్పాలని అనుకున్నాను. కానీ ఈ రోజు మట్టిగా ఎదుగో పరిశుద్ధాత్మదేవుడు ఎదురు గురించి చెప్పు అంటున్నాడు. నీ ప్రార్థన దేవుడికి ఎదురెళ్తే దేవుడు నీకెలా ఎదురొస్తాడు? ఒక 3 మాటలు చెప్పి ముగించేస్తాను. చదవండి. కీర్తన గ్రంథం 79వ కీర్తన 8వ వచనం. 79వ కీర్తన 8వ వచనం. మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా ఉండకము, నీ వాత్సల్యము త్వరగా నన్ను ఎదుర్కొననిమ్ము. భక్తుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఆసాపు తన పాటలో ఏమని రాశాడు అంటే, దేవా నా ప్రార్థన నీకు ఎదురెళ్ళింది కదా, మరి నువ్వు నాకు ఎదురు రావాలిగా. నువ్వు నాకు ఎదురు వస్తే ఏమొస్తుందో తెలుసా? నీ వాత్సల్యత నాకు ఎదురు వస్తుంది అంటున్నా. ఏమొస్తుంది అంటే ఎదురు? దేవుని ఎదురంటే వాత్సల్యత. వాత్సల్యము అంటే ఏమిటి? ఆయన ప్రేమ. వాత్సల్యం అంటే ఏమిటి? ఆయన అనురాగం. వాత్సల్యత అంటే ఏమిటి? ఆయన కరుణ, ఆయన జాలి, ఆయన క్షమాపణ. ఒక మాటలో చెప్పాలంటే ఆసాపు భక్తుడు అంటాడు కదా, నేను నా ఇంట్లో కానీ బయట కానీ చేసే పనులు బట్టి నాకు ఘోరమైన శిక్ష రావాలి. నేను చేసిన చెడ్డ పనులు నాకు శాపమై రావాలి. నేను చేసిన పనులు బట్టి అనొచ్చే మాట, ఏదైనా నన్ను గుర్తేయాలి. కానీ నేను నీ సన్నిధానం ముందు ప్రార్థిస్తున్నానయ్యా. నాకంటే ముందు నా ప్రార్థన నీకు ఎదురొచ్చింది. నువ్వు నాకు కోపంతో కాదు, బెత్తముతో కాదు, శిక్షించడానికి కాదు ఎదురు రావాల్సింది. నీ ప్రేమతో, నీ జాలితో, నీ దయ చేత. మనోడే ఏదో తెలియక తప్పు చేసేళ్లే, ఏదో తెలియక పాపం చేసేళ్లే, తెలియక తొందరపాటులో ఉన్నాడులే, అయ్యో నేను ఇలా చేయకూడదు అని చెప్పి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మీద దేవుని కోపం అంట ఎదురొస్తే మనం నాశనం అయిపోతాం. అందుకే భక్తుడు అన్నాడు, నా ప్రార్థనకి ముందే ఎదురెందుకు వెళ్ళిందో తెలుసా? నీ ప్రేమతోనూ, నీ దయతోనూ, నీ జాలితోనూ, నీ కరుణ కటాక్షముతోనూ మరొక అవకాశం నాకు ఇచ్చి నన్ను హెచ్చిస్తావని ఆలోచన చేత నేను ప్రార్థిస్తున్నానయ్యా. నా ప్రార్థన ఎదురెళ్తే నీ వాత్సల్యత నాకు ఎదురు వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా చెప్పచ్చు. అదేంటంటే నేను వెళ్తూ ఉండగా ప్రతి ఆపదను తప్పిస్తావు. ఎందుకని? అవకాశం ఇచ్చావు కదా. ప్రతి కీడు తప్పిస్తావు, ప్రతి అడ్డుబండలు గుద్దుబండలు తప్పిస్తావు. ఎందుకో తెలుసా? మీరు ఆదికాండం 4వ అధ్యాయము మీరు 3, 4, 5 వచనాలు చదువుకోండి. దేవుడు హేబేలుతో మాట్లాడతాడు. కయ్యూనుతో మాట్లాడతాడు. హేబేలు పక్షమున ఏమనంటే, కయ్యూను తమ్ముడిని చంపేస్తాడు కదా హేబేలుని. ఎందుకని? దేవుడు తన నైవేద్యమును, తన అర్పణను అంగీకరించలేదని
తమ్ముడు అర్పణ అంగీకరించాడని కోపంతో పొలానికి తీసుకెళ్ళి నరికేస్తాడు. హేబేలు యొక్క రక్తం దేవుడి దగ్గర మొరపెట్టింది. దేవుడు కదిలి కయ్యూను దగ్గరికి వస్తాడు. కయ్యూనుతో అంటాడు, కయ్యూనుతో మాట్లాడుతున్నప్పుడు కయ్యూనంట తలకాయ పైకెత్తట్లేదంట, తలదించుకుని మాట్లాడుతున్నాడంట. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వెందుకు తలదించి మాట్లాడుతావు? నువ్వు చేసిన పనికి పాపము నీ గుమ్మం దగ్గరే ఉంది. ఏంటంట? పాపము నీ గుమ్మం దగ్గరే ఉంది. అది నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది, నీకు ఎదురు రావడానికి సిద్ధంగా ఉంది. నువ్వు చేసిన పనికి పాపము నీ వాకిడి దగ్గర కూర్చుంది. చూడండి, దేవుడు అని చక్కగా చెప్తున్నాడు. నిజంగా మనం చేసిన పాపాలు ఎప్పుడో ఎక్కడో నరకంలో నూనెలో ఏపుతారో గొడ్డతో కొడతాడో మనకు తెలియకపోవచ్చు కాక, కానీ కొన్ని శిక్షలు చెప్పండి ఎక్కడే అనుభవించాలి. ఎందుకని? వాటి కొరకు మనం ప్రార్థించాం కదా. మనం చేసిన పాపం మనం కప్పెట్టుకోవచ్చు కాక, కానీ శిక్ష గుమ్మం దగ్గర పెట్టాడు దేవుడు. అందుకని మన ప్రార్థన ముందు ఎదురెళ్ళాలి. మనుషులు కాదు ఎదురు రావాల్సింది. మన ప్రార్థన ఎదురెళ్తే దేవుని వాత్సల్యత మనకు త్వరగా ఎదురు వస్తుంది. అలా కాని పక్షంలో కయ్యూనికి చెప్పినట్లు పాపం అతను గుమ్మం దగ్గరే కాచుకొని కూర్చోండి. అంతెందుకండి, నయమాను కుష్ఠరోగంతో బాగుపడ్డాడు. దైవజనుడైన ఆయన ఎలీషాకి నీకు బట్టలే కావాలా, డబ్బే కావాలా, బంగారం కావాలా తీసుకో అంటే తీసుకోవాలా. ఈ గెహాజీ కనిపించిందంట, మా పాస్టర్ గారు అంతా తెలుగు తక్కువడు, డబ్బు ఎత్తే వద్దన్నాడు, బట్టలు ఎత్తే వద్దన్నాడు అని చెప్పి గబగబా వెళ్ళిపోయాడంట. ఆ రథాన్ని ఎదుర్కొని ఇప్పుడే ఎవరో ఊరి నుంచి వచ్చారో ఒక ఇద్దరు కావాల్సిన బట్టలు ఇవ్వు, కావాల్సిన బంగారం ఇవ్వు అని చెప్పి నయమాన్ని అడిగి తెచ్చుని ఇంట్లో పెట్టుకున్నాడు. మనం 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం చదువుతా అక్కడ ఉంటుంది. మళ్ళీ యథావిధిగా వచ్చి దేవుని సముఖంలో నిల్చున్నాడు గెహాజీ. దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావు గెహాజీ? అబ్బాయి నేను ఇక్కడే ఉన్నానయ్యా. అప్పుడు అంటాడు కదా, నువ్వు నయమాను రథము వెనకాల పరిగెత్తినప్పుడు నా మనస్సు కూడా నీ వెనకాల పరిగెత్తింది. అందుకనే నేను వద్దన్న దాన్ని కోరుకున్నావు కాబట్టినే నయమానుకు వచ్చిన కుష్టి లేదా వదిలిన కుష్టి నీకు నీ సంతతికి ప్రాప్తించిన కాక అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేన్ని ఎదుర్కొంటున్నాం మనం? దేనికోసం పరుగులు తీస్తున్నాం? అందుకని నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటో తెలుసా? మనం లేచిన మొదలుకొని పడుకునేంత వరకు ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం. మనిషి ఆశాజీవి, మనిషి ప్రియులారా స్వార్థపరుడు, కోరికలు కలిగిన వాడు. కాబట్టి ప్రతి మనిషి తాను ఎదుర్కొనేటప్పుడు, గుమ్మం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ ప్రార్థన ప్రతి విషయములో మీకు ఎదురొచ్చును గాక. మీ ప్రార్థన దేవునికి ఎదురైతే దేవుని యొద్ద నుండి కరుణ, దేవుని యొద్ద నుండి వాత్సల్యత, దేవుని యొద్ద నుండి అనురాగము, దయా, జాలి అనే తత్వము కలిగిన ఆయన వాత్సల్యం అంట ముందు నిన్ను ఎదుర్కొంటుందంట. అప్పుడు ప్రతి రోగమును గుమ్మమును ఎక్కడి నుంచి వెళ్ళిపో, దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు ఆ వ్యక్తికి అన్నాడుగా. హిజ్కియా రాజైన హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతుంటే చావొచ్చి గుమ్మం దగ్గర నిల్చుందంట. హిజ్కియా బయటికి వెళ్ళకుండానే గోడ వైపు తిరిగి ప్రభువా కరుణించు అనగానే చెప్పండి 15 సంవత్సరాల ఆయుష్. నేను అంటాను కదా, ఆయుష్ వచ్చి గుమ్మం దగ్గర అందంట, అనడవా ఇక్కడి నుంచి పో. దేవుడు ఇతనికి ఏమి ఇచ్చాడు? ఆయుష్ ఇచ్చాడు. ఇక నువ్వు కాదు ఉండాల్సిన, నేను ఉండాలి. ఆయన ఎదుర్కొన్నప్పుడు నేను వెళ్ళి అతను ఎదుర్కోవాలి. 15 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వాలి. నిజంగా మనం ఏం ఎదురు రావాలని కోరుకుంటున్నాం? మనుషులు ఎదురొస్తే ఆయుష్ వస్తుందా? మనిషి ఎదురొస్తే శ్యామ వస్తుందా? మనం చేసిన పాపాలు పోతాయా? కాబట్టి నీ ప్రార్థన దేవునికి ఎదురైనప్పుడు దేవుని వాత్సల్యత మొదట మనకి ఎదురొచ్చునుగాక. రెండోది చూద్దాం ప్రియులారా, ఏది ఎదురు వస్తుంది? కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. శ్రేష్ఠకరమైన ఆశీర్వాదముతో
నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. పైన అంటాడు కదా 2వ వచనంలో కూడా, అతని మనోభిలాష నీవు సఫలము చేయించున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు, శ్రేష్ఠమైన ఆశీర్వాదం నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. దావీదు పెదవుల నుంచి ప్రార్థన దేవునికి ఎదురెళ్తేనంట దేవుని యొద్ద నుండి అంట ఆశీర్వాదం కాదంట, చెప్పండి, శ్రేయస్కరమైన ఆశీర్వాదం. ఆశీర్వాదానికి మించింది, ఆశీర్వాదములో ప్రాముఖ్యమైనది, ఆశీర్వాదములో ప్రప్రదమైనది, ముఖ్యమైనది. అట్టి శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో అంటండి దేవుడు ఎదురు వస్తున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు, నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే నా పని జరిగిపోవాలనుకుంటారా? నా వ్యాపారం కలిసి వచ్చేయాలనుకుంటున్నారా? నీ బిడ్డల జీవితంలో ఆశీర్వాదాలు చూడాలనుకుంటున్నారా? ఎవరు ఎదురొస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? నీ ప్రార్థన ఎదురెళ్తే ఒకటి దేవుని వాక్యాలకు ఎదురొస్తాయంట, రెండవది దేవుడిచ్చే శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఎదురొస్తుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలా మంది ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆశీర్వాదం అంటే ఏంటి? డబ్బా. ఆశీర్వాదం అంటే ఏంటి? సంపద, పేరు ప్రఖ్యాతుల. అవి కాదు ఆశీర్వాదం. ఈరోజు ఎంతమంది ఎన్ని ఉన్నా సరే ప్రియులారా, మనిషిని మనిషిగా చూడలేకపోతున్నారు, ఒక దైవత్వాన్ని కలిగి ఉండలేకపోతున్నారు, ఒక శ్రేష్టకరమైన స్థలాన్ని, అనుభవాన్ని చూడలేకపోతున్నారు. మనందరికీ తెలుసు, ఒక ఆయన ఆశీర్వాదం ఇవ్వు అని ప్రార్థన చేశాడు. ఎవరైనా? యాకోబుకి డబ్బు ఉంది, యాకోబుకి ఆస్తుంది, భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. మరి ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే నెమ్మది కలిగిన జీవితం. చెప్పండి, ఏ జీవితం అంట? ఉదయం లేవగానే ఎక్కడికెక్కడ పరుగులు తీయాలని ఈరోజు చాలా మంది చూడండి, గుమ్మం నుండి బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలా, ఏ ఇంటికి వెళ్ళాలా, దేనికి? అప్పటడానికి. ఏ ఒక్కరి దగ్గర సేస్ ఆపాలా, పని కొరకు ఎవరిని అడగాలా, డబ్బు కోసం ఎవరింటికి వెళ్ళాలా, ఎవరిని బతుకులాడాలా, ఎవరిని అర్జించాలా, ఎవరిని ఈరోజు మనిషి జీవితంలో నెమ్మది లేదు, మనిషి జీవితంలో ప్రశాంతత లేదు. వీళ్ళు అనుకుంటారు, ఆ అమ్మ ఎదురొచ్చింది కాబట్టి నా పరిస్థితి లాగా, ఆమె ఎదురు రాపోయిన మన పరిస్థితి అంతే. మనుషుల్లో ఏమీ లేదు. అందుకే బైబిల్ చెప్తుంది, దావీదంట ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మేము చేసిన పొరపాట్ల వల్ల నెమ్మది లేదయ్యా, నా భార్య నన్ను శోధిస్తున్నారయ్యా, ఉదయ భార్య బత్షెబా విషయంలో నేను చేసిన పొరపాటు నా ఇంట్లోనే మరణం తీసుకొచ్చి పెట్టిందయ్యా, కాబట్టి నాకు నెమ్మది కావాలి ప్రభు అని అడిగితే, దేవుడంట దావీదు కంట శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో దేవుడు ఎదురొచ్చి అతన్ని ఆశీర్వదించాడంట. అందుకనే రాజుల గ్రంథం 15వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉంటుంది, దావీదంట యథార్థవంతుడంట. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో ఉంటుంది, దేవుడు దావీదు గురించి చెబుతూ, నా హృదయానుసారుడు, అతడు నావాడు. ఎందుకో తెలుసా? దావీదు ప్రార్థన దావీదుకి ఏమొచ్చిందంట? ఆశీర్వాదాన్ని తీసుకొచ్చిందంట. ఆశీర్వాదం ఈయన వెళ్తా ఉంటే ఆశీర్వాదం ఎదురొస్తుందంట, విజయం ఎదురొస్తుందంట, దీవెన ఎదురొస్తుందంట. బైబిల్లో చెప్పబడుతుంది, దావీదంట దేవుని కొరకు మందిరం కట్టాలనుకున్నాడు, కానీ దేవుడు ఒప్పుకోలా. అందుకని దావీదంట తన కుమారుడికి ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పి యుద్ధం చేయడానికి వెళ్తేనంట, ఆయన ఎక్కడికి యుద్ధానికి వెళ్తే అక్కడ ఈయనే జయము పొంది వచ్చేవాడంట. అందుకని బైబిల్ చెప్తుంది, దావీదు వలన సొలొమోను కంట 40 సంవత్సరాలు నెమ్మది వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒక రోజే నెమ్మదిగా పడుకుంటున్నాం ఇంట్లో, ఏ బాధ లేదు, అప్లోడ్ లేకుండా, ఏమంటే ఇంట్లో భార్య సరుకులు లేవని చెప్పకుండా, ఒంట్లో అనారోగ్యం లేదని చెప్పకుండా, ఏ రోజైనా నెమ్మదిగా గుడ్లు మీద చేసుకున్నా, అమ్మయ్యా ఈరోజు అంతా బాగుందని అనుకున్నావు? ఏ రోజైనా? ఈ రోజు నుంచి నీకు అలా ఉండాలనుకుంటే నీ ప్రార్థన దేవునికి ఎదురెళ్ళాలి. దేవుని యొద్ద నుండి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు నేను ఎదుర్కొనుగాక. మొదటిది వాత్సల్యముతో ఆయన మన ఎదుర్కొంటాడు, రెండవది ఆశీర్వాదముతో ఆయన మన ఎదుర్కొంటాడు. మూడో మాట చెప్పి ముగించేస్తాను, ఇది మన అందరికి తెలుస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-2 వచనాలు. పరలోక రాజ్యము 10 మంది కలిగిన స్త్రీతో పోల్చాడు. అందులో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. ఈ 10 మంది అంట రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? పెండ్లి కుమారుని ఎదుర్కొని పోచున్నారు.
వీళ్ళందరూ సిద్ధపాటు కలిగి కన్యకల వలె ఏం చేస్తున్నారట? పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోబోతున్నారు. అర్ధరాత్రి వేళ మీరు సిద్ధపడిన అనుభవాన్ని బట్టి ఏం జరిగిందంట? పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు అనే ఒక ఊరేగింపు, ఒక కేక వీళ్ళకి వినబడిందంట. సిద్ధపడిన వారందరూ కూడా పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనతో ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళు ఏదైతే కావాలో దాన్ని సంపాదించుకుంటారు. అది పెండ్లి కుమారుడైనా సరే మన యేసయ్యని ఎదుర్కొంటారన్నమాట. ఆయనే ఎదురొస్తాడు. పెండ్లి కుమార్తె సంఘముగా ఎదురొస్తాడు. వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ఈరోజు ప్రియులారా, వధువు సంగము వరుడి కొరకు ఎదురు చూస్తుంది. మనం కూడా యేసయ్య రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. మరి ఎంతమంది అంటే బుద్ధి కలిగిన వారు, సిద్ధపాటు కలిగిన వారు, నూనెను సమకూర్చుకున్న వారు, ప్రార్థన అనుభవం కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు, ఎవరైతే తమ ఆత్మీయ అనుభవం దేవుడిని ఎదుర్కొంటుందో అట్టి వారిని దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని ఎదుర్కొంటారు. ఆయనతో పాటు ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడంట? పరలోక రాజ్యానికి. బుద్ధి లేని వారు వెళ్ళి ఎవరిని నూనె తెచ్చుకొని దీపాలు వెలిగించుకొని వచ్చి తలుపు కొడుతున్నారంట. తలుపు తీయండి, మేము వచ్చామని. మీరెవరో మాకు సిద్ధపాటు లేదు కాబట్టి పరలోక రాజ్యం లేదు, ప్రార్థన లేదు కాబట్టి ఆశీర్వాదం లేదు, అనుభవం లేదు కాబట్టి ఆత్మీయత లేదు. మనుషులను ఎదుర్కొన్నావు కాబట్టి మనుషులే సంపాదించుకుంటావేమో. ఈరోజు నీ ప్రార్థన, నీ ఆత్మీయత దేవుణ్ణి ఎదుర్కొంటే. తెలియక ఎవరి యెఫ్తా ఓ ప్రార్థన చేశాడు, అయ్యా నాకు ఏదొస్తే అది యెహోవాకు ప్రతిష్ఠిస్తాను అని. తన కూతురే ఎదురొచ్చింది, సంతోషించవలసిన వాడు కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఆయన అనుభవం ఏమనుకున్నాడంటే, నా కూతురిని దేవునికి ప్రతిష్ఠిస్తాను అనుకోవట్లేదు. అయ్యో నాకంటూ వంశోధారక లేదే, నాకంటూ సంతోషం లేదే, నా కూతురికి పెళ్లి చేయాలనుకున్నానే అనుకుంటున్నాడు తప్ప ఆయన ఆలోచనలో దేవుని ఆలోచన ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టింది, మరణించింది, నిన్ను నన్ను తన భార్యగా సిద్ధపాటు చేసుకోవడానికి. ఆయన కోసం ఎదురు పడదాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. అందుకే నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించిన యేసయ్యను మన ప్రార్థన ఎదుర్కోవాలి, మన ఆత్మీయత ఎదుర్కోవాలి, మన విశ్వాసం ఎదుర్కోవాలి. అప్పుడు ఆయన యొద్ద నుండి వాత్సల్యత, ఆయన యొద్ద నుండి ఆశీర్వాదము, ఆయనే ఎదుర్కొనే అనుభవము మనము మన కుటుంబాలు స్వతంత్రించుకును గాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం.